హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ యొక్క సబ్జెక్ట్లో ఎన్ని ఉన్నాయి, మీ యొక్క లోకల్కి సంబంధించిన కేటగిరీలో మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి అడ్మిషన్స్ కాలంలో అయితే ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫర్ ది బీజేడీ సో స్పాట్ అడ్మిషన్ లాస్ట్ డేట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు 27 జనవరి 2024 అనేది ఇవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి 2027 అయితే ఇచ్చారు, మనకి ఇది 24 అండ్ 27 జనవరి 2024 అయితే మనకి లాస్ట్ డేట్. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ వెబ్సైట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ ది సో బీఎడ్ అడ్మిషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-24 అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా మనకు సంబంధించి ది యూనివర్సిటీ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ది స్పాట్ అడ్మిషన్ సో బీఈడీ ప్రోగ్రామ్కి సంబంధించి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏదైతే మనకు సో ఇన్ సర్వీస్ బీఎడ్ ఉందో లేదా ఓపెన్ బీఎడ్ ఉందో సో దీన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు త్రూ ది ఆన్లైన్ మోడ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-24 అని అయితే ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడ్మిషన్ మోడ్ అయితే ఇది ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వేకెన్సీ లిస్ట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు మోర్ డీటెయిల్స్ ఫర్ వేకెన్సీస్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు 17 జనవరి 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ 27 జనవరి 2024 అయితే లాస్ట్ డేట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్ రిజర్వేషన్ వేకెన్సీ సీట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు సో సెంటర్ నేమ్ ఇచ్చారు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అని. అండ్ దాంట్లో ఎన్ని మెథడ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సోషల్ స్టడీస్లో మాత్రమే సో ఓపెన్ బీసీఏ జనరల్ కేటగిరీ కింద ఒక వేకెన్సీ అయితే ఉంది. సో ఎవరైతే ఈ యొక్క బీసీఏ కేటగిరీ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఇన్ కేస్ అదర్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే అంటే బీసీఏ నుంచి కాకుండా మిగతా ఎవరైనా అప్లై చేసినట్టయితే ర్యాంక్ బేస్డ్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా లాస్ట్ టైం అయితే సో మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ ఆ మెథడ్ ఉంటేనే ఇస్తామని అయితే చెప్పారు. సో ఇప్పుడు మరొక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ ఇచ్చేసి మనకు గౌట్ టీచర్స్ ఎడ్యుకేషన్ హన్మకొండకు సంబంధించి ఏంటంటే సోషల్ స్టడీస్లో ఎస్సీ జనరల్లో ఒక వేకెన్సీ అనేది ఉంది. అండ్ అదేవిధంగా మ్యాథ్స్లో వచ్చేసి ఏంటంటే పీహెచ్ ఫీమేల్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్టు మ్యాథ్స్ మెథడాలజీ ఎవరైతే తీసుకొని ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో సో దానికి సంబంధించి తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మన మెథడ్స్ అయితే మనం చూస్ చేసుకోలేదు. ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉందో బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి వాళ్ళ మెథడ్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫిజికల్ సైన్స్లో టోటల్గా మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ ఫిమేల్లో ఒకటి ఉంది అండ్ ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది, ఎస్టీ జనరల్లో కూడా ఒకటి ఉంది. సో జనరల్ అంటే ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉమెన్ అండ్ మెన్కి ఉంటుంది కాబట్టి సో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ మీకు కావాలి అనుకుంటే మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సో ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు విశాఖపట్నంలో కూడా వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఫిజికల్ సైన్స్లో ఎస్సీ జనరల్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ వచ్చేసి మనకు కర్నూలులో వచ్చేసి సో ఫిజికల్ సైన్స్లోనే వేకెన్సీ వస్తుంది. బీసీసీజీకి సంబంధించి సో దీంట్లో జనరల్ వేకెన్సీ అయితే ఒకటి ఉంది. అండ్ అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా ఇలా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ వచ్చేసి బీసీడీ జనరల్ ఇచ్చారు. అండ్ బయాలజికల్ సైన్స్లోనే మళ్ళీ ఓసీ జనరల్లో ఒక వేకెన్సీ ఉంది. అండ్ మ్యాథ్స్ వచ్చేసి ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ సంబంధించి ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా మనకు ఈ వేకెన్సీస్ లిస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సోషల్ స్టడీస్ బీసీడీ జనరల్లో ఉంది, ఎస్సీలో జనరల్లో ఉంది. సో మీరు ఇలా టోటల్గా కంపేర్ చేసుకొని మీరు దేనికైతే సో ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ ఫిల్ చేయడానికి ఏమేమి కావాలని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో దానికోసం అయితే మళ్ళీ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనం ఈ యొక్క స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు గూగుల్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ మీరు లాగిన్ కాగానే జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకైతే డిస్ప్లే అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి అడ్మిషన్ 2022-23 అనేది ఉంటుంది. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్ డియర్ క్యాండిడేట్స్ ఫిల్ ది ఆల్ ది డీటెయిల్స్ గివెన్ బిలో పార్టిసిపెంట్ టు ది స్పాట్ అడ్మిషన్ అనేది ఉన్నది. ఎవరైతే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీరు ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డిఫాల్ట్గా అయితే మీరు ఏ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యి ఉన్నారో ఆ మెయిల్ ఐడి అని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ మీరు మెయిల్ ఐడి అనేది సో అదే ఉంచుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్లో టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సర్టిఫికేట్స్ ప్రకారం మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీది సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం 10 సో November 96 అనుకుందాం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. సో మీరు దీంట్లో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో చూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మనకి క్లిక్ చేయగానే సో ఈ విధంగా అయితే మనకి డీటెయిల్స్ అనేది అవైలబుల్ అవుతాయి. ఇక్కడ మనకి ఇయర్ కనిపిస్తుందిగా 2024 అనేది. ఆ 2024 పైన మనం ఫస్ట్ క్లిక్ చేయాలి. 2024 పైన ఫస్ట్ క్లిక్ చేసి మనం పైకి ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మీ యొక్క ఇయర్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు 2000లో పుట్టి ఉంటే 2000 అని 2000 సో ఇలా డిఫరెంట్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో చూజ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మంత్ అనేది చూజ్ చేసుకోవాలి. సో మనకు మంత్ చూజ్ చేసుకోవడానికి కోసం ఇక్కడ లెఫ్ట్ యారో రైట్ యారో మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యారో మార్క్స్ మూవ్ చేస్తూ అయితే మీరు సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన మంత్ అయితే చూజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చిన డేట్ ప్రకారం సో నవంబర్ అని చెప్పాను కాబట్టి నవంబర్ వచ్చే వరకు ఇలా క్లిక్ చేయాలి. తర్వాత మీ డేట్ అనేది చూజ్ చేసుకోవాలి. సో డేట్ వచ్చేసి 10 అన్నాను కాబట్టి 10 చూజ్ చేసుకుంటాను. ఇలా చూజ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డేట్ కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ బీఎడ్ సో ఎవరైతే 2023లో కండక్ట్ చేసిన ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు ఉన్నారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాంట్లో మీకు ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో ఆ ర్యాంక్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా ర్యాంకు మర్చిపోయినా సో లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. దాన్ని చూసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే రికవరీ చేసుకొని అండ్ ఇక్కడైతే ఫిల్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సో మన యొక్క క్యాస్ట్ అనేది చూజ్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది సో ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ. సో ఇలా మీకు సంబంధించి బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా అనేది ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో ఆ క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ బబుల్లో ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క లోకల్ ఏరియా అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓయూకి లోకల్ ఎవరైతే ఉంటారంటే తెలంగాణలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే మిమ్మల్ని తెలంగాణకు లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ నేను అది ఏపీ సార్ నేను తెలంగాణకు లోకల్ అవుతానా అంటే సో డిగ్రీ అనేది 3 years అంతకంటే ముందు 9 years టోటల్ లాస్ట్ 7 years పీరియడ్ తీసుకున్నట్టయితే 4 years ఎక్కడైతే చేసి ఉంటారో దట్ ఈస్ 9th క్లాసు 10th క్లాసు ఇలా టోటల్ 4 years ఎక్కడైతే ఎక్స్ట్రా చేసి ఉంటారో అక్కడికి మీరు లోకల్ అవుతారు. తెలంగాణ స్టూడెంట్స్ అయితే బై డిఫాల్ట్గా ఓయూకి లోకల్ అవుతారు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ సో మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని 2 partsగా డివైడ్ చేయొచ్చు. సో మనకు శ్రీకాకుళం, విజయనగరం సంథింగ్ అక్కడి నుంచి వచ్చేసి మనకి ఏదైతే ఉందో గుంటూరు వరకు ఉన్నదాన్ని ఆంధ్రకు లోకల్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఏయూ కింద ట్రీట్ చేస్తాము. ఏదైతే గుంటూరు నుంచి కడప, కర్నూలు సో ఈ ప్లేసెస్ ఉన్నాయో అవి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రాంతం కింద అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వచ్చేసి ఏంటంటే కడపలో చేశాను సార్ అనుకుంటే మీరు ఎస్యూ పెట్టుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో చేశాను సార్ అంటే ఏయూ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి సో ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం, విజయనగరం ఆ రూట్ వరకు వచ్చేసి ఏయూ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఇక్కడ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా మీరు అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉండి ప్రజెంట్ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే నాన్ లోకల్ అనేది చూజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా మీరు అదర్ స్టేట్స్లో చదివినట్లయినా నాన్ లోకల్ అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి డిగ్రీ పర్సంటేజ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో డిగ్రీలో కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ ఉంటాయి కాబట్టి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కన్వర్ట్ చేసుకుంటే మీకు పర్సంటేజ్ వస్తుంది. పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 points గాను నాకు 9 points వచ్చాయి సార్ నేను పర్సంటేజ్ ఇవ్వాలంటే 90% అని ఇవ్వండి, నో ప్రాబ్లం. సో 90% అని ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి డిగ్రీ మెమో అనేది అటాచ్ చేయాలి. సో మీ యొక్క డిగ్రీ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆర్ యూ ఇన్ సర్వీస్ టీచర్ అని అంటున్నారు. మీరు ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్ అనేట్లయితే ఇవ్వాలి. ఒకవేళ సర్వీస్ టీచర్ కానట్లయితే అంటే ఆల్రెడీ టీచింగ్లో లేనట్లయితే నో ఆప్షన్ ఇవ్వాలి. ఇన్ సర్వీస్ అంటే మాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయ్కి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ టీచర్ ఇన్ సర్వీస్ టీచర్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వండి, కానట్లయితే నో ఆప్షన్ ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఎస్ ఆప్షన్ ఇస్తే మీకు సంబంధించిన ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. సో అది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎన్సిటీసీ డిప్లొమా అని అయితే ఉంటున్నారు. సో ఇక్కడ మనకి ఏదైతే నేషనల్ సర్క్యులర్ టీచర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మీరు డిఎడ్ చేసినట్లయితే అంటే డిప్లొమా కంప్లీట్ చేసినట్లయితే ఆల్రెడీ మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ దాన్ని మనం టీటీసీ అంటాం. అలా మీరు చేసినట్లయితే దీనికి ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఓపెన్ బీఎడ్ లేదా సో ఈ యొక్క ఇన్ సర్వీస్ బీఎడ్ చేయాలంటే మీరు ఆల్రెడీ టీటీసీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ సేమ్ టైం రెండో రూల్ ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. అలాంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు డిప్లొమా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. డిప్లొమా కూడా రెగ్యులర్ డిప్లొమా ఉండాలి. డిప్లొమా అనేది మీరు ఓపెన్లో చేసి ప్రజెంట్ దీనికి అటెండ్ అయినట్టయితే దాన్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీ యొక్క మెథడాలజీ అనేది చూస్ చేసుకోవాలి. అక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను ఏ మెథడ్కి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయనేది. సో మీ మెథడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్లో క్లిక్ చేయాలి, బయో సైన్స్ అయితే బయో సైన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఫిజికల్ సైన్స్కి సోషల్కి సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. సో మీరు దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ సైన్స్లో కూడా పీహెచ్ కేటగిరీకి సంబంధించినవి ఉన్నాయి. ఎవరైనా పీహెచ్ కేటగిరీ ఉంటే డైరెక్ట్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ మొబైల్ నెంబర్కి ఫర్దర్గా అప్డేట్స్ వస్తాయి. మీకు సంబంధించి సీట్ అలాట్ అయినా లేకపోతే వాళ్ళు మీకు కాల్ చేసి ఏదైనా డాక్యుమెంట్ వెరిఫై చేయమన్నా కూడా ఈ నెంబర్కి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. పైన ఆల్రెడీ మనకు డిఫాల్ట్ ఒక మెయిల్ ఐడి ఉంటుంది కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేము కాబట్టి సో ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా టోటల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీరు ఇప్పటివరకు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ సో మీకు మెయిల్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ యొక్క రికార్డ్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే జస్ట్ ఇక్కడ ఎడిట్ యువర్ రెస్పాన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీరు ఫైనల్ సబ్మిట్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో ఈ విధంగా ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్కి అప్లై చేసుకోవడం జరుగుతుందో సో దాన్ని బేస్డ్ చేసుకొని అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి వాళ్ళు చూస్ చేసుకున్న మెథడ్ని బట్టి అండ్ లోకల్ నాన్ లోకల్ అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత మనకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది సో అందరికీ వస్తుందని అయితే చెప్పలేము. సో బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ అయితే సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకు కనుక సీట్ అలాట్ అయినట్లు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అండ్ ఆ తర్వాత మీరు సో మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని అండ్ అక్కడికి వెళ్ళేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ మనకు సంబంధించి. అండ్ ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. లేదా మీరు అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్కి వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు. లేదా ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో బీఈడి ఓపెన్ బీఎడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ సర్వీస్ బీఎడ్ కావచ్చు లేదా ఓపెన్ బీఎడ్ కావచ్చు. దీనికి సంబంధించిన సో స్పాట్ అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.